హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఏంటంటే నాకు సర్ప్రైజ్ వీడియో. మదర్స్ డే రోజు కేక్ కట్ చేయించారు. సడన్గా ఇదిగోండి స్వాతి బెడ్షీట్స్ ఇవి తీస్తుంది, కేక్ సెట్ చేసింది. సంతేమో వీడియో ఆన్ చేసి పెట్టిండు. నాకు అస్సలు తెలీదు వీళ్ళు కేక్ కట్ చేపిస్తున్నారని. నా పని ఏదో నేను చేసుకుంటూ ఉన్నా. ఎందుకో పిలిస్తే పలకలేదు. స్వాతి ఏదని ఈయనకు అడిగితే ఈయన అన్నాడు బయట ఉంది అన్నాడు. కొద్దిసేపు కనిపించలేదు పిల్లలిద్దరూ. అయితే బయటనే ఉన్నారేమో అనుకున్నా. వెళ్ళి కేక్ పట్టుకొని వచ్చిర్రు. తర్వాత నేను ఏదో మాట్లాడుతూ అవతల బట్టలు మడత పెడుతున్నా. ఏమైంది, ఎవరు అల్కరు అని చెప్పి ఇద్దరికి వచ్చేసరికి సంతు కెమెరా ఆన్ చేసి పెట్టిండు. స్వాతి ఏమో కేక్ తీస్తుంది. ఇంకా నాకు సర్ప్రైజ్ కదా, ఫస్ట్ టైం నా పిల్లలు నాకు కేక్ కట్ చేయించారు. అంటే ఇంతకుముందు అందులో మదర్స్ డే మస్తుగా వచ్చినాయిలే, కానీ ఇంకా అప్పుడైతే చిన్నపిల్లలు ఉన్నారు కదా, అప్పుడు వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు కొంచెం పెద్దగా అవుతున్నారు కాబట్టి ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి అన్నీ. ఇలా సర్ప్రైజ్ వీడియో అయితే ప్లాన్ చేసిర్రు. చాలా సంతోషంగా అనిపించింది పిల్లలు కేక్ కట్ చేపిస్తే. ఆ రోజే మధ్యాహ్నం షాప్ ఖాళీ చేసిన. కొంచెం నేను టెన్షన్లోనే ఉన్నా, ఏదో ఆలోచిస్తున్నా, పని నేను చేసుకుంటున్నా. సడన్గా కేక్ తీసుకొచ్చేసరికి కొంచెం హ్యాపీగా ఫీల్ అయినలే. కానీ షాప్ ఖాళీ చేసిన నో ప్రాబ్లం, ఏడైనా పని దొరుకుతుంది మనకి. పని వచ్చు కాబట్టి ఎక్కడైనా దొరుకుతుంది. లేదా మంచి ఏరియా చూసి మంచి ఏరియాలో పెడదాం అనుకుంటున్నా. అంటే ఇప్పుడు పెట్టిన దగ్గర కొంచెం బ్లౌజ్కి కాస్ట్ కూడా తక్కువ. ఇంకా కొంచెం వేరే ప్లేస్లో అయితే మంచి కాస్ట్ ఉంది, అక్కడ పెడదామని అనుకుంటున్నా. సరే చూద్దాం ఏమవుతుందో. ఇంకా అంటే తీయకముందేమో తీద్దాము ఎన్నో పెడదాము ఏదో చేద్దాం అనుకున్నా. తీసిన తర్వాత సగం టెన్షన్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఎక్కడ పోవాలి, ఏం చేయాలి, ఎక్కడ పెట్టాలి అనేది. ఓకే అండి, ఇంకా ఇలా మదర్స్ డే రోజు అయితే పిల్లలు సర్ప్రైజ్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు. అంటే అప్పుడు ఇంకా కొంచెం చిన్నగా ఉన్నారు అప్పుడు ఇంకా వాళ్ళకి ఏం తెలియదు. ఇప్పుడిప్పుడే కొంచెం ఏంటనేది తెలుస్తుంది కదా. ఇంక ఇప్పుడు అంటే మ్యారేజ్ డేకి ఇట్లా తెస్తారులే, కానీ మదర్స్ డేకి మాత్రం కట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అని నేను అంతే, ఫస్ట్ టైము. ఏదైనా కేక్ కట్ చేయించారు, నాకు చాలా హ్యాపీ. అనుకోలేదు కాబట్టి ఇంకా నేను షాప్లో పని ఉండే ఇంకా పని చూసుకొని వచ్చి ఇంట్లో పని చేసుకుంటున్నా. ఇల్లు చెత్త ఉందని అస్సలు అనుకోవద్దండి. షాప్ ఖాళీ చేసిన ఇంకా సర్దుకోవాలి. ఇల్లంతా చాలా చెత్తగా ఉంది. ఆ షాప్లో సామాన్ అంతా ఇక్కడే పెట్టిన. ఇంకా బట్టలు ఇచ్చే వాళ్ళవి ఉన్నాయి కదా, అవి వాళ్ళు ఫోన్ చేస్తే ఇవ్వాలి, లేదా కొన్ని కుట్టేటివి ఉన్నాయి, ఇంకా అవి కూడా కుట్టేస్తే ఇంకెవరి వాళ్ళకి ఇవ్వచ్చు. నేను మిషన్ కూడా పెద్ద మిషన్ అమ్మేసిన. ఎక్కడైనా పెడితే మళ్ళీ పెద్ద మిషన్ తీసుకుంటా, కొత్తది తీసుకుందాం అనుకున్నా. లేదంటే ఇంకా చిన్న మిషన్ ఉంది కదా, ఎప్పుడైనా నాకు ఇంట్లో మావి కుట్టుకోవడానికని ఇంకా చిన్న మిషన్. వీడియో అయిపోయిన తర్వాత ఇంకా ఫొటోస్ కూడా, అంటే వీడియోతో పాటు ఫొటోస్ కూడా తీశారు, అవి కూడా పెట్టిన. ఇది అండి వీడియో. ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ ద్వారా అయితే చెప్పండి. ఇంకా నెక్స్ట్ వీడియో అంటే వీడియోస్ ఈ మధ్య లాంగ్ వీడియోస్ పెట్టడం లేట్ అవుతుంది. ఇంక ఇప్పటి నుంచి అయితే 2 డేస్కి ఒక వీడియో అయినా పెడదాం అనుకుంటున్నా. మీరు సపోర్ట్ చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.